హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. అందుకోసం ముందుగా గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి, 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, 2 మొగ్గలు, ఒక యాలుక్కాయ, కొంచెం చెక్క వేసుకొని బాగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీ కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. అలాగే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 మొగ్గలు, చెక్క, ఒక యాలుక వేసుకోవాలి. కొంచెం అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి వాసన వచ్చేలాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీని అందులో వేసుకోవాలి. వాటిని కలుపుకున్న తర్వాత 200 గ్రాముల మష్రూమ్ తీసుకోవాలి. 200 గ్రాముల మష్రూమ్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి 2 నిమిషాల పాటు. 2 నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేవి వేసుకున్న తర్వాత కొంచెం చిక్కగా ఇలా ఉండాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పైకి ఆయిల్ వచ్చేలాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.